ఏమిటి అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటి విషయం? ఇంకొకడికి కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉద్యోగార్థుల కోసమే వెలసిన సాధన జూనియర్ మరియు డిగ్రీ కాలేజ్ కి. ఎందుకు? ఇంటర్లో చేరడానికి, డిగ్రీలో చేరడానికి. మీరు సాధన కాలేజీలోనే ఎందుకు చేరుతున్నారు? సాధన కాలేజ్ ప్రత్యేకత ఏమిటి? మన సాధన జూనియర్ మరియు డిగ్రీ కాలేజ్ లో శిక్షణ పొంది అనేక జాతీయ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్స్ గాను, క్లర్కులు గాను, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్, ఇండియన్ ఆర్మీ, రైల్వేస్ లాంటి సంస్థల్లో మరియు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వేలాది మంది మన సాధన జూనియర్ మరియు డిగ్రీ కాలేజ్ లో శిక్షణ పొందిన విద్యార్థులే. ఇంటర్లో చేరితే 6 సంవత్సరాలలోపే ప్రభుత్వోద్యోగం 100% గ్యారంటీ. డిగ్రీలో చేరితే 4 సంవత్సరాలలోపే ప్రభుత్వోద్యోగం 100% గ్యారంటీ. ఒకవేళ ప్రభుత్వోద్యోగం రాకపోతే మనం కట్టిన పూర్తి ఫీజు వాపస్ చేయబడును. దీని కొరకు కాలేజ్ యాజమాన్యం వారు వ్రాతపూర్వక హామీ మరియు వీడియో ప్రామిస్ ద్వారా మన డబ్బుకు పూర్తి భరోసా. అయితే మేము సాధనలోనే ప్రభుత్వోద్యోగం మాతోనే. సాధనలో చేరండి. చదువుకు చదువు, ఉద్యోగానికి ఉద్యోగం. సంవత్సరాల పాటు చదవాల్సింది డిగ్రీల కోసమే కాదు, ప్రభుత్వోద్యోగం కోసం కూడా. సాధనతో కలవండి, నిరుద్యోగాన్ని వదలండి. పూర్తి వివరాలకు సంప్రదించండి. సాధన జూనియర్ మరియు డిగ్రీ కాలేజ్, గోపీకృష్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రక్కన, ప్రొద్దుటూరు, కడప జిల్లా. సెల్ 9440222559, 9700639363, 9849619777. ప్రియమైన తల్లిదండ్రులకు గొప్ప భవిష్యత్తు ఉన్న 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యార్థులకు సాధన విద్యా సంస్థల తరపున శుభాకాంక్షలు. నా కళల గురించి మనస్ఫూర్తిగా వివరిస్తున్నాను. పిల్లల భవిష్యత్తే నా నిశ్వాసలుగా సాధన విద్యా సంస్థలో నెలకొల్పడానికి ఉద్దేశించిన ప్రణాళికను వివరిస్తున్నాను. ఈ విద్యా సంస్థలో యువత వాస్తవిక దృక్పథంతో చదువును అభ్యసిస్తుందని, అదే సమయంలో విద్యార్థులు మానసిక వికాసాన్ని కూడా పొందుతారని మా బలీయమైన విశ్వాసం. జీవితం అందమైన మలుపును తిరగాలని కోట్లాది మంది కోరుకుంటారు. ఆ అందమైన మలుపు సాధన అనే అవకాశ రూపంలో మీ పిల్లలకు తారసిల్లుతోంది. కానీ ఈ అవకాశం ఉన్న పడాన ఊడిపడలేదు. 2 దశాబ్దాలుగా సంకల్ప బలంతో చేసిన ప్రయత్నాల వల్ల ప్రభుత్వ ఉద్యోగ సాధన సాధ్యం కాబోతున్నది. స్నేహితులారా, సాధన ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన విజేతలందరి అర్హతలు మీకు తెలుసా? వేలాది విజేతలలో 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఎంబీఏ, ఎంసీఏ మరియు ఇంజనీరింగ్ లాంటి రకరకాల అర్హతలతో సాధన సంస్థ ద్వారా బ్యాంకింగ్, రైల్వేస్, ఎస్ఎస్సి, ఇన్సూరెన్స్, ఎస్ఐ, పోలీస్, డిఫెన్స్, నేవీ, ఎయిర్ ఫోర్స్ లాంటి ప్రభుత్వ సంస్థలలో వేలాది మంది ఉద్యోగాలు సాధించారు. ఇందులో మీకు తెలియని విచిత్రమైన విషయం ఒకటి ఉంది. అదేంటంటే అందరూ పొందిన ప్రభుత్వ ఉద్యోగాలు దాదాపు ఒకే అర్హతకి సంబంధించినవే. అయితే కొందరిలో కొన్ని అనుమానాలు ఉంటాయి. అవి ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా వస్తాయి? ప్రభుత్వ ఉద్యోగాలు మాకు వస్తాయా? ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో చెట్లకు కాస్తాయా అని అనుకోవడం, అడగడం సహజం. వేలాది మంది వ్యక్తులు జీవితాంతం ఆత్మనిర్భరభావంతో బతుకుబడిని లాగుతుంటారు. ఎందుకంటే ఎవరో ఒక తెలివైన అభివ్యక్తి తన అభిప్రాయాల ద్వారా, తిరస్కారాల ద్వారా వీళ్ళని ఆత్మవిశ్వాసాన్ని హరించి వేసి ఉంటారు. ఎవరో చెప్పిన మాటలు విని జీవితంలో ఏమీ సాధించకుండా మిగిలిపోకూడదు. ఆధారపడడం మీ జన్మ హక్కు కాదు, పోరాటం మాత్రమే మీ అసలైన హక్కు. లక్ష్య సాధన కోసం ముందుకు సాగండి. నీతికి నిలబడి నిజాయితీగా పదరా, ముందుకు పదరా. చల్రే బేటా చల్రే, హోయ్ తాతల తండ్రుల ఆర్జన తింటూ జలసాగాను తిరగతురా. కండలు కరగగ కష్టం చేసి తలవంచక జీవించుమురా. కష్టాలెన్నో ముంచుకు వచ్చిన కన్నీరును ఒలికించకురా. కష్టజీవుల కలలు ఫలించే కమ్మని రోజులు వచ్చునురా. చివరకు నీదే విజయమురా. ఇకపోతే మీకందరికీ అర్థమయ్యేలా వివరించడానికి, మీకున్న అనుభవాలను తొలగించడానికి మీ ముందుకు వస్తోంది సాధన. మీకు తెలుసు, ఓటు పొందడానికి అవసరమైన వయస్సు 18 సంవత్సరాలు నిండితే చాలని. అలాగే ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి అవసరమైన వయస్సు కూడా 18 సంవత్సరాలు నిండితే చాలు. అంటే సుమారుగా మీ అబ్బాయి లేదా అమ్మాయి డిగ్రీ 2వ సంవత్సరం చదివే సమయం నుండి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడానికి అర్హులు అవుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగాల
కనిపించడం లేదా? వాళ్ళంతా మనతో పాటే కలిసి జీవిస్తున్న వాళ్ళే, వారేమి పైనుండి ఊడిపడట్లేదు కదా. సాధన చెబుతోంది అందుబాటులో ఉన్న అవకాశాల గురించి, వాటిని అందుకోవాల్సిన సరైన సమయం గురించి మాత్రమే. ఎందుకంటే ఆకలి చేసినప్పుడే ఆహారం తయారు చేసుకుంటామా, లేక ఆకలి చేస్తుందని ముందస్తు ప్రణాళికతో వాటికి తయారీకి సిద్ధమవుతామా? అందువల్ల ఒక క్రమ పద్ధతిలో ప్రణాళికాబద్ధంగా ఇంటర్ చదివే సమయం నుండే ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు సిద్ధమైతే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం అందరి ద్రాక్ష పండు కాదు. ఉద్యోగం అనేది ఎప్పుడో వచ్చేది కాదు, ఎవరో ఇచ్చేది కాదు, మనం కలగనేది, మనం పోరాడి సాధించుకునేది. ఇక ప్రభుత్వ ఉద్యోగాల గురించి, ఉన్న అవకాశాల గురించి సాధన గత 2 దశాబ్దాలుగా యువతకు తెలియజేస్తూ వారిని విజయపథంలో నడిపించడం సాధనకు వెన్నెతో పెట్టిన విద్య. అంతేకాక ఆ అవకాశాలను అందరికీ ఎప్పుడు ఎలా అందించాలో తెలుసు కాబట్టి మీకంటూ సొంత మెదుడు బుద్ధి ఉన్నాయి, వాటికి పని చెప్పండి, సొంత నిర్ణయాలు తీసుకోండి. నిర్ణయాలు తీసుకోవడంలో మీకు ఏదైనా సమాచారం అవసరమైతే దాన్ని ఇతరుల నుండి పొందవలసి వస్తే మీ లక్ష్యం గురించి చెప్పకుండా గుమ్మనంగా వ్యవహరించి ఆ సమాచారం పొందడం శ్రేయస్కరం. సాధనతో నడవండి, పోటీ ప్రపంచం గురించి తెలుసుకోండి, లక్ష్యాన్ని సాధించండి. అపాయము దాటడానికి ఉపాయము కావాలి, అంధకారమలమినప్పుడు వెలుతురుకై వెదకాలి, ముందు చూపు లేనివాడు ఎందునకు కొరగాడు, సోమది అయి కునుకువాడు సూక్ష్మము గ్రహించలేడు. మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా, మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా, ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవు దూరా, మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా. సాగినంత కాలం నాంతవాడు లేడందురు, సాగకపోతే ఊరక చతికిలబడిపోదురు, కండబలముతోటే ఘనకార్యము సాధించలేరు, బుద్ధి బలము తోడైతే విజయము వరింపగలరు. మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా, కాపాడుట నా వంతు చెప్పడమే నా ధర్మం, వినకపోతే నీ కర్మం. మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా, ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవు దూరా. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని 10th లేదా ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ పూర్తయిన వెంటనే సాధనలో చేర్పించండి. వాళ్ళని సకాలంలో ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చేస్తుంది సాధన. బొగ్గు ముక్క కాలక్రమంలో ఎలా వజ్రంగా మారుతుందో చెప్పండి. సాధారణ విద్యార్థులలో అసాధారణమైన శక్తి నుండి సాధనకు పంపండి. మీ పిల్లలకు మీరే ఒక లక్ష్యంగా దానికి చూపాలి. ఎంచుకున్న లక్ష్యమే కాదు, వెళ్ళే మార్గం కూడా మంచిదే కావాలి. ఆ మార్గం సాధన కావాలి. గుర్తుంచుకోండి, ప్రతిదీ లెక్కలోకి వస్తుంది. ఎందుకంటే ఒక ఇనుప ముక్కలోని అయస్కాంత శక్తిని చేర్చితే అంతకు 12 రెట్ల బరువును పైకెత్తగలుగుతుంది. కానీ అదే ఇనుప ముక్క నుండి అయస్కాంత శక్తిని తొలగిస్తే అది ఒక పక్షి ఈగను కూడా ఎత్తలేదు. మీరు ఇనుప ముక్కలే కావచ్చు, సాధనలో చేరి అయస్కాంతం లాంటి శక్తిని పొందండి. మీ లక్ష్యాన్ని సాధించండి. ఒక విషయమై మనసులో నమ్మకం వేడుకోవాలి. అది కేవలం ఆశగాను కోరికగాను మిగిలిపోకూడదు. దేన్నైనా నమ్మాలంటే అనుమానించకుండా స్వీకరించే గుణం ఉండాలి. మనసు తలుపును మూసుకున్న తర్వాత నమ్మకానికి, ధైర్యానికి, విశ్వాసానికి తావు ఉండదు. మీరు చేయాలనుకుంటున్న పని సక్రమమైనది అయితే, మీకు దానిలో నమ్మకం ఉంటే మీకు ముందుకు వెళ్ళండి, దాన్ని మొదలు పెట్టండి. సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తూనే ఉండండి. ఎంతకాలమైనా పర్వాలేదు, విజయం సాధించడం ముఖ్యం. మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు,
మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, ప్రభుత్వ ఉద్యోగం రాజేమోనని ఆందోళన చెందకండి. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వస్తుంది. మీ కళలను సాఫల్యం చేసుకోవడానికి మీరు లేవాలి, లేదా వెనుకబడి భయాలతో జీవించాలి. ఆ క్షణంలో మీలో లోతుగా అచేతనంగా ఉన్న శక్తిని మేల్కొల్పాలి. అప్పుడు మీరు కళలు నిజమవ్వడం చూస్తారు. విశ్వాసం ఉంటే ఏదైనా సాధ్యమేనని గ్రహిస్తారు. మీ జీవితం మార్చుకోవడానికి ఒక నిర్ణయం చాలు. అది సాధనలో చేరమన్నది అయితే చాలు. కళ మీ విజయానికి సోపానం మాత్రమే. సాధన నిరంతరం మీ విజయానికి ప్రేరణ. ఓడిపోవాలని భయాన్ని పోగొట్టుకోండి. గెలుస్తామన్న నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుంది. మంచి చెడు రెండు రకాల పరిస్థితులను మీరు ఉపయోగించుకోవాలి. సరిగ్గా సాధన అనుసరించే మార్గాలు మీ వ్యూహంలో భాగమే ఉండాలి. మీరు ఖచ్చితంగా విజయం పొందాలంటే సాధన మీకు తోడే ఉండాలి. మీకు మీరుగా సాధకులుగా మారాలి. సాధనతో నడవడానికి సిద్ధపడాలి. నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సొత్తు ఉంది, ఇంతకన్న సైన్యముండునా? ఆశ నీకు అస్త్రమౌను, శ్వాస నీకు శస్త్రమౌను, దీక్ష కన్న సారెదెవరురా? నిరంతరం ప్రయత్నమున్నదా? నిరాశకే నిరాశ పుట్టదా? నిన్ను మించి శక్తి ఏది? నీకి నువ్వు బాసటైతే ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి. విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం, అప్పుడే నీ జయం నిశ్చయం రా. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి. నొప్పి లేని నిమిషమేది? జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా. నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సొత్తు ఉంది, ఇంతకన్న సైన్యముండునా? ఆశ నీకు అస్త్రమౌను, శ్వాస నీకు శస్త్రమౌను, దీక్ష కన్న సారెదెవరురా? నిరంతరం ప్రయత్నమున్నదా? నిరాశకే నిరాశ పుట్టదా? నిన్ను మించి శక్తి ఏది? నీకి నువ్వు బాసటైతే ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి. విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం, అప్పుడే నీ జయం నిశ్చయం రా. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి. సాధన అందిస్తోంది విశ్వాసంతో నిండిన విద్యను మీ ఉద్యోగ భద్రత కోసం. విశ్వాసం అంటే మనం చూడని విషయాలను నమ్మడం. విశ్వాసానికి ప్రతిఫలం మనం నమ్మిన దాన్ని చూడడం. అంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని నమ్మడం. నమ్మిన దానికి ప్రతిఫలం ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందడం. సాధనకు రండి. సానుకూలంగా ఆలోచించడం నేర్చుకోండి. ఎదగడానికి సాధనను ఉపయోగించుకోండి. ఏది ఊరికే లభించదు. మీరు చేయవలసింది తప్పకుండా చేయాలి. అది మన ఎవరైనా. దేవుడు పక్షికి ఆహారం ఇస్తాడు, కానీ ఆహారాన్ని గూటిలో పడేయడు. అలాగే మీకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది, కానీ అది మీ ఇంట్లో ఉండదు. ఎందుకంటే మీ ఉద్యోగ మంత్రం సాధనలో ఉంది. ప్రభుత్వ ఉద్యోగ సాధన కోసం విశ్వాసం, శ్రమ రెండు కావాలి. ఎందుకంటే శ్రమ లేని విశ్వాసం మరణంతో సమానం. కొంతమంది ఇది కష్టం, ఇది చాలా కష్టం అంటుంటారు. నిజమే, ఇది కష్టం. అందుకే ఫలితం సాధించాలంటే నీవు మరింత శ్రమపడాలి. నీ కళను సాకారం చేసుకోవడానికి నీవు పోరాడడానికి సిద్ధంగా ఉండాలి. పోరాడిన కొద్దీ నీవు బలపడాలని గుర్తుంచుకో. పోరాడితే పోయేదేమీ లేదు, ఒక్క నిరుద్యోగం తప్ప. ఒకటే జననం
ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు గలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు కష్టాలు రాని కన్నీళ్ళు రాని ఏమైనా రాని ఎదురేది రాని ఓడిపోవద్దు రాజీ పడొద్దు నిద్రేని కొద్దు నిగిలి హద్దు ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు రాబోయే విజయాన్ని పిడికిలిలో చూడాలి ఆ గెలుపు తప్పట్టే గుండెలలో మోగాలి నీ నుదుటి రేఖలపై సంతకమే చేస్తున్నా ఎదనిందా చిరునవ్వే చిరునామై ఉంటున్నా నిన్నే వీడని నీడవలే నీతో ఉంటా ఓనేస్తం నమ్మకమే మనకున్న బలం నీలి కళ్ళల్లో మెరుపు మెరవాలి కారు చీకట్లో దారి వెతకాలి గాలి బాణల్లో గురుమై సాగాలి తగిలే గాయాల్లో పేయం కూడాలి ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు గలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు మిమ్మల్ని మీరు నమ్మండి నమ్మకం అనేది ఒక శాశ్వత సంజీవని అది ఆలోచనకు జీవశక్తిని ప్రసాదించి చోదక శక్తిగా పనిచేస్తుంది సర్వ సంపదలకు మూలం నమ్మకం ఒక మనిషి దేనినైనా సాధించి తీరాలని సంకల్పించుకొని తన భవిష్యత్తు లక్ష్య సాధన కోసం వెచ్చించడానికి సిద్ధపడితే ఆ వ్యక్తి దాన్ని తప్పక సాధిస్తాడు అన్న మానసిక శాస్త్రవేత్తల మాట అచల సత్యమనే సాధన నమ్మకం విజయాలన్నింటికి సంపదలన్నింటికి మూలం ఒక్క ఆలోచన మాత్రమే విజయాన్ని స్వీకరించడానికి మీరు సిద్ధపడితే చాలు ఇక దానిలో సగం మీకు వశమైనట్లే మిగతా సగాన్ని మీ సాధన పూరిస్తుంది మీకోసం జీవన పోరాటం కేవలం శక్తివంతులకు చురుకైన వాళ్ళకు మాత్రమే ఉద్దేశించినది కాదు త్వరితంగానో ఆలస్యంగానో సాధించి తీరుతామని నమ్మిన వ్యక్తులనే విజయం తప్పక వరిస్తుంది మానవ నాగరికతలోనే పేరునికైన వ్యక్తి మహాత్మా గాంధీ ఆయన గురించి తెలుసుకుంటే నమ్మకం ఎంత శక్తివంతమైనదో అవగాహన అవుతుంది నమ్మకంతో సాధించలేనిది ఏది లేదని నిరూపించిన వ్యక్తి గాంధీ కోట్లాది ప్రజలను మంత్రముగ్ధుల్ని చేసి ఒకే త్రాటిపైకి తెచ్చిన ఘనత గాంధీజీది విజయాన్ని సాధించడానికి ఇంతకాలం చరిత్రలో అవసరమైన ధనం సైనిక పాలనం యుద్ధ నౌకలు క్షిపణుల వంటి ఆయుధ సంపత్తి గాంధీ దగ్గర లేదు ఆయన ఒక సామాన్యుడు సొంత ఇల్లు లేదు ఖరీదైన సూట్లు లేవు డబ్బు లేదు ఆయన తన నమ్మకాన్ని 200 మిలియన్ల మంది ప్రజానికానికి చొప్పించగలిగాడు ఇంతటి శక్తి ఆయనకి ఎలా వచ్చింది విద్యుత్తుతో పనిచేసే ఒక బల్బు కనిపెట్టాలని థామస్ ఎడిసన్ ఒక నమ్మకమైన కళ అన్నాడు తన కళను సాకారం చేసుకునే దిశగా పరిశ్రమించడం మొదలు పెట్టాడు 10,000 సార్లు విఫలమైనప్పటికీ ఆయన తన నమ్మకాన్ని వదులుకోలేదు దాన్ని నిజం చేశాడు అదే మనందరి జీవితాలలో వెలుగును నింపుతున్న కరెంటు బంకు గాలిలో ఎగిరే యంత్రాన్ని కనిపెట్టాలని రైట్ సోదరులు ఉరుకుతున్నారు ఒక ఇనుప ముక్క గాలిలో ఎలా ఎగురుతుందని ఎంతో మంది వారిని అవమానించారు అనుమానించారు హేళనగా మాట్లాడారు పట్టు వీడని వారి నమ్మకం శ్రమ కళ నిజమై ఇవాళ ప్రపంచమంతటా భూమి ఆకాశాలకు హద్దులు చెరిపేస్తూ విహరించడాన్ని మనం చూస్తూనే ఉన్నాం మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది అపజయాలు కలిగిన చోటి గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని
అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. చేర్చుదారులు కూడా ఉన్నాయిగా. భారమెంతో ఉందని బాధపడకు నేస్తమా, బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా. సాగర మథనం మొదలవగానే విషమే వచ్చింది. విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దేవుళ్ళో ఆనంద నిధి ఉన్నది. కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలుచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో. పిడికిలి బిగించగా చేతి గీత మార్చుకో. మారిపోని కథలు లేవని గమనించుకో. తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు. నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయ. ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదిల్చగా. మా ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదిల్చగా. మా సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి. నమ్మకం కాకుండా మరేదైనా శక్తి ఈ భూమి మీద ఇంతటి అద్భుతాన్ని ఆవిష్కరించగలదా? జీవితంలో విజయాన్ని సాధించాలంటే కోరుకున్న ప్రయోజనం గురించి ఖచ్చితమైన అభిప్రాయం ఉండాలని సాధనకు తెలుసు. ఈ విధమైన ఖచ్చితత్వం కార్యాచరణకు, జీవితానికి, శక్తికి కారణమవుతుందని, దహించే ప్రకారం వాంఛ కూడా దీనికి తోడైతే ఆ ప్రయోజనం మీ పిల్లల ప్రభుత్వ ఉద్యోగ రూపాన్ని సంతరించుకుంటుందని సాధన ప్రగాఢ నమ్మకం. పట్టిన పట్టు వీడని దృఢ నిశ్చయం, ఒకే ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దానిని పూర్తిగా గురిపెట్టి వేచి చూసే వేటగాడి ఓర్పు, నేర్పు సాధనకు ఉన్నాయి. కాబట్టి లక్ష్య సాధనలో ఎదురయ్యే అన్ని అడ్డంకులను తొలగించుకొని నిరాటంకంగా సాధన ముందుకు సాగిపోగలుగుతోంది. మీ నిర్ణయమే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అయితే నిర్ణయానికి బద్ధ శత్రువు తాత్సారం. ప్రతి ఒక్కరిలో ఈ అంతర్శత్రువు మాటు వేసి ఉంటుంది. కాబట్టి అందరూ దీన్ని జయించి తీరాల్సిందే. నిర్ణయాన్ని ఆచరణలో పెట్టే ధైర్యం మీదే. వాటి విలువ ఆధారపడి ఉంటుంది. మానవ నాగరికత భవిష్యత్తును నిర్ణయించిన గొప్ప గొప్ప నిర్ణయాన్ని ఎంతో సాహసంతో కూడుకున్నవే. ఆపద కొంచెం ఉన్నా లెక్క చేయని సాహసోపేత నిర్ణయాలే అవి. సాధన తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా అలాంటిదే. స్పష్టమైన లక్ష్యాలు, ప్రణాళికలతో ముందుకెళ్లే వాళ్ళలో ప్రతి 100 మందిలో కేవలం ఒకరిద్దరే ఉంటారు. వారిలో మీరు ఒకరు కావాలనుకుంటే సరైన నిర్ణయంతో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్యాన్ని సాధించడానికి అనువైన ప్రణాళికలు సాధన విద్యా సంస్థల ద్వారా విజయవంతం చేసుకోండి. నిజానికి ఎవరైనా సరైన నిర్ణయంతో పట్టు
ప్రియ నేస్తంలా. ప్రపంచమే కాదన్నా పైనున్నడే రాకున్నా నీతో ఉండే దైవం నేస్తంరా. అదృష్టమే లేకున్నా నీ కష్టమే తనదన్నా నీలో ఉండే ప్రాణం నేస్తంరా. పాపనాను పున్నచో తను కన్నురా, పాదమైను పున్నచో తను మన్నురా. వెలుగుల్లోనే కాదు చీకట్లోని నిదరా, ఈ చోటనే కాదు స్వర్గాన్ని తోడురా. లక్ష్య సాధన కోసం చేయాల్సింది పోరాటం మాత్రమే. పోరాటం లేకుండా లక్ష్య సాధన ఉండదు. దీనికి మంచి ఉదాహరణ ఆఫ్రికా అడవిలో ప్రతి ఉదయం ఒక జింక నిద్ర వేస్తుంది. వేగంగా పరుగు తీసే చిరుత కంటే తాను మరింత వేగంగా పరుగు తీయాలని, లేకపోతే చిరుత తనను చంపి తింటుందని దానికి తెలుసు. ఆఫ్రికా అడవిలో ప్రతి ఉదయం ఒక చిరుత నిద్ర వేస్తుంది. అన్నిటికంటే వేగంగా పరిగెత్తే జింక కంటే వేగంగా పరిగెత్తాలని, లేకపోతే ఆకలితో మాడి చావాలని దానికి తెలుసు. మీరు జింక లేదా చిరుత అన్నది విషయం కాదు. సూర్యుడు లేవగానే మీరు పరిగెడుతుండాలి. లక్ష్య సాధన కోసం, మీ ఉద్యోగ సాధన కోసం పెద్ద కళలు కనండి, సాధనతో నడవండి. జనం మిమ్మల్ని చూసి నవ్వితే పట్టించుకోకు. ఎందుకంటే ఆకలితో నవ్వేవారు అందరికంటే చక్కగా నవ్వుతారు. అది మీదే, ఆ చిరునవ్వు మీదే. ఆ చిరునవ్వుని అందరికీ పంచండి సాధన లాగా. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి. అందరినీ బ్రతికించాలి, చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. మంచి ఆలోచనలను అందజేసే సాధనలో మీ విలువైన సమయాన్ని పెట్టుబడిలో పెట్టండి. స్ఫూర్తి ప్రేరణతో కూడిన విద్య మీ మెదడును మెరుగుపరుస్తుంది, నిరుద్యోగ పరిష్కారానికి తోడ్పడుతుంది. ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, నా ఆలోచనలను సానుకూలంగా దర్శించండి. ఎందుకంటే నా ఆలోచనలే గొప్ప మాటలు ఉన్నాయి. నా మాటలను సానుకూలంగా వినండి. ఎందుకంటే నా మాటలే మంచి నడవడి నేర్పుతాయి. నా నడవడిని సానుకూలంగా చూడండి. ఎందుకంటే నా నడవడి మంచి అలవాటు ఇస్తుంది. నా అలవాట్లను సానుకూలంగా సాధన చేయండి. ఎందుకంటే నా అలవాట్లు ప్రేరేపించే విలువలు అవుతాయి. నా విలువలను సానుకూలంగా నమ్మండి. ఎందుకంటే అవి మీ బంగారు భవిష్యత్తుకు మైలురాళ్ళు అవుతాయి. ఫ్రెండ్స్, మీ పిల్లలను సరైన సమయంలోనే సాధనలో చేర్చండి. మీ పిల్లలను గాలి చదువులకు పని కానివ్వండి. కష్టపడమని చెప్పండి. కష్టపడితే కానిదేమీ లేదని చెప్పండి. మీ పిల్లలకు చెప్పండి, మీ భవిష్యత్తు ఇవాళే సృష్టించబడేది, రేపు కాదని. మీ పిల్లలకు చెప్పండి సాధనలో చేరమని. పాతదారులలో సరికొత్త బంగారు లోకం కోసం కథం తొక్కండి. మీ పిల్లలు నిరుద్యోగం నుండి ఉద్యోగం పొందే వరకు అండగా ఉండండి. మీకెప్పుడు ఎంచుకునే హక్కు ఉంటుంది. సాధనను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి. మీ కుటుంబాన్ని మీరే నడిపించండి. అప్పుడే మీ ఇంట్లో సమస్యలు మాయం, ఇక సంబరాలు ఖాయం. ఎందుకంటే ఇంటింటికి ప్రభుత్వ ఉద్యోగం నా కథ కాబట్టి. ఉందిలే మంచి కాలం ముందు ముందున, అందరూ సుఖపడాలి నందనందన. ఉందిలే మంచి కాలం ముందు ముందున, అందరూ సుఖపడాలి నందనందన. ఉందిలే మంచి కాలం ముందు ముందున, అందరూ సుఖపడాలి నందనందన. సాధన మీ మెదడుకు పోషకాహారాన్ని అందిస్తుంది. సాధించడానికి అవసరమైన శక్తిని మీకు ఇస్తుంది. సాధన చేస్తున్నదే మీరు చూస్తున్నదే. ఉద్యోగం కోసం కలలు కనండి, సాధనలోనే చేరండి. మీరు ఒక్కరే కాదు, మీతో సాధన ఉంది. సాధన సాక్షిగా పోరాడండి. అనుకునేదాన్ని పొందే వరకు సాధన వైపు నడవండి. మీరు చేరేందుకు ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ ఏదైనా కానీ, మీరు వేసే మొదటి అడుగు ఏదైనా కానీ అది సాధన వైపే. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటు ఇటు.
ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు మొదటివాడు ఎప్పుడు ఒక్కడే మరి మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి తెలుపవచ్చు వాళ్లకు బాటైనది ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటు ఇటు ఇటు వైపు అటు ఇటు ఇటు వైపు చదువులో విజయం సాధించడానికి అడ్డుదోవలు లేవు. కృషి ఉంటే ఎవరైనా ఈ రోజుల్లో విజయం సాధించవచ్చుననే సత్యాన్ని సామాన్య కుటుంబంలో జన్మించిన వారెందరో రుజువు చేశారు. అటు సామాన్య కుటుంబంలో జన్మించి అద్భుత వైజ్ఞానిక విజయాలు సాధించిన మన మాజీ భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి నుండి మొన్న ఐపీఎస్ సాధించిన ఒక కిల్లి కొట్టు నడిపే ఆయన కొడుకు వరకు చదువుతో పాటు గొప్ప విజయాలు సాధించిన వారే. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కు కావాల్సిన క్వాలిఫికేషన్ డిగ్రీ మాత్రమే. అలాగే ఒక టైపిస్ట్ ఉద్యోగానికి అర్హత కూడా డిగ్రీ మాత్రమే. ఒకే కార్యాలయంలో పనిచేసే వాళ్ళిద్దరి మధ్య అంత అంతరం ఉండడానికి కారణం మొదటి వ్యక్తి కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకొని ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాడు, అందుకే విజయం సాధించాడు. ఇదే విషయమే మీతో మాట్లాడాలనుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో విద్యా సంస్థలు, అందులో ఒక్కసారి మీ లక్ష్యానికి వాడి ఉద్యోగం లేకుంటే ఉద్యోగం లేదని బాధపడతారు. ఉద్యోగం వచ్చే దారి చూపిస్తే సంతోషించండి. ఆలోచిస్తారు ఎందుకు? రా వచ్చి నీకు సాధ్యమైతే నువ్వు కోరుకున్నదాన్ని పట్టుకుపో. నిర్ణయం మీది, సహకారం మాది. నమస్కారం. సదా మీకు స్ఫూర్తిని అందించే మీ బుక్క సముద్రం వెంకటేశ్వర రెడ్డి. అరే ఏంటి అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటి విషయం? ఇంకెక్కడికి, హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సాధన ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ లో చేరడానికి. ఎందుకు? MBA లో చేరడానికి, ప్రభుత్వోద్యోగం సాధించడానికి. సాధన ఇన్స్టిట్యూట్ లోనే ఎందుకు? వేలాది ప్రభుత్వోద్యోగాలను సాధించినందుకు. ఇప్పుడు MBA తో పాటు 100% ప్రభుత్వోద్యోగం వచ్చే విధంగా ప్రత్యేక కోచింగ్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ద్వారా డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. ఒకవేళ ప్రభుత్వోద్యోగం రాకపోతే మనం కట్టిన ఫీజు 100% వాపస్. వెనక్కిస్తారని గ్యారెంటీ ఏమిటి? ఎవర్ అండ్ నెవర్ ఇన్ ఇండియా. దీని కొరకు కాలేజ్ యాజమాన్యం వారు వ్రాతపూర్వక హామీ మరియు వీడియో ప్రామిస్ ద్వారా మన డబ్బుకు పూర్తి భరోసా. అయితే మేము సాధనలోనే ప్రభుత్వ ఉద్యోగం మాతోనే. సాధనలో చేరండి. చదువుకు చదువు, ఉద్యోగానికి ఉద్యోగం. సంవత్సరాల పాటు చదవాల్సింది డిగ్రీల కోసమే కాదు, ప్రభుత్వోద్యోగం కోసం కూడా. సాధనతో కలవండి, నిరుద్యోగాన్ని వదలండి. సాధనలో చేరితే పోయేదే ఉంది డ్యూ. మహా అయితే బ్యాంక్ పీఓ అవుతాం. పూర్తి వివరాలకు సంప్రదించండి సాధన ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, హౌస్ నంబర్ 3-6-276/2, సెకండ్ ఫ్లోర్, సాయి త్రివేణి చాంబర్స్, అబౌవ్ మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్, నియర్ తెలుగు అకాడమీ, హిమాయత్ నగర్ మెయిన్ రోడ్, హైదరాబాద్ 5,29,000. ఫోన్ 04027650258. సెల్ 8143382206 9966 2999998.